అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకోసం పెద్ద శుభవార్తలు అయితే ఎదురు చూస్తున్నాయి. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు మీరు ఒక శుభవార్త అయితే అందుకోబోతున్నారు. మరియు మీ అభివృద్ధిని చూసి చాలా మంది ఈర్ష్యపడుతున్నారు. కాబట్టి ఈ రోజు మీరు ఈర్ష్యతో కూడినటువంటి నరదృష్టి మీకు తగలకుండా ఉండాలంటే మీరు కాల భైరవ రూపం మెడలో ధరించాలి. ఇలా చేయటం ద్వారా ఈ రాశి వారికి నరదృష్టి, ఈర్ష్య, ఆశయ లాంటివి తగలకుండా ఉంటాయి. ఈరోజు మీరు మీ యొక్క పని పంపకం, దానిలోని ఆనందాన్ని మీరు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ భాగస్వాములు మీ ఆలోచనలకు, ప్లాన్లకు సపోర్టివ్గా ఉంటారు. మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు, కానీ మీరు వారి కోరికలను తీర్చలేకపోతారు. ఇది వారి యొక్క విచారానికి కారణం, కోపానికి కూడా కారణమవుతుంది. మీరు వారి యొక్క చికాకును ప్రస్ఫుటంగా తెలుసుకోగలుగుతారు. ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తలక్రిందులు కావచ్చు. జాగ్రత్త. మీరు ఈరోజు ఇంట్లోనే ఉంటారు. మీ కుటుంబ కలహాలు మిమ్మల్ని విచారానికి అయితే గురి చేస్తాయి. ఈరోజు మీరు చూసినట్లయితే పూజ చేసేటటువంటి ప్రదేశంలో అయినా సరే, బలిపీఠంలో అయినా సరే శంఖం ఉంచడం ద్వారా మీకు మంచి ఆర్థిక జీవితం అనేది లభిస్తుంది. ఇక అద్భుతమైనటువంటి శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందటం వలన కోరుకున్న ఫలితాలను తీసుకొని వస్తారు. కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ పడవలసి ఉంటుంది. వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే కనుక ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. మరియు ఈ రోజు లేనిచో మీ ధనము దొంగలించబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు ప్రోత్సాహాన్ని అందించుకుంటూ ఉంటారు. ఈరోజు మీ యొక్క లవర్ వ్యాఖ్యలు మీరు సున్నిత మనసుకులు అవడంతో మీకు కాస్త బాధనైతే కలిగిస్తాయి. మీ భావోద్రేకాలను అదుపు చేసుకొని ఏమీ చెప్పకండి, చేయకండి. లేకపోతే మాత్రం పరిస్థితి తర్వాత దారుణంగా ఉండగలదు. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులకు చెప్పిన సలహాలను వినండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సంబంధాలను కూడా డిస్టర్బ్ చేయవచ్చు. ఈరోజు మీరు రావి చెట్టు దగ్గర కూర్చొని కాస్త ప్రశాంతంగా పూజలు చేయటం వలన మరి అక్కడ 11 అగరబత్తులను వెలిగించి మరి ఆవాల నూనె దీపం వెలిగించడం వలన లేదా నువ్వుల నూనె దీపం వెలిగించి పూజలు చేయటం ద్వారా మీకు ప్రశాంతత అనేది దక్కుతుంది. మీ ప్రేమ జీవితంలో మరింత ఆనందం మరియు శాంతి కోసం మీ భాగస్వామికి ఒక వెండి ఉంగరం బహుమతిగా అందించండి. ఈరోజు మీ యొక్క ఆరోగ్యం చాలా మరి బాగుపడే లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. అందువలన మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల కొరకు ఖర్చు చేస్తారు. దీనివలన మీకు మానసిక సంతృప్తి పొందగలుగుతారు. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను అందించండి. ఈరోజు విచారాలు, సంతోషాలలో మీరు పాలు పంచుకుంటున్నారని గుర్తిస్తారు. ఈ విధంగా చేయటం వల్ల జీవిత భాగస్వామితోటి అడుగులో అడుగు వేసి మీరు ఈరోజు ప్రవర్తించటం వలన మీకు చాలా ప్రశాంతత దక్కుతుంది. ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీకు మీ భార్యకు మధ్య ప్రేమ పెరిగిపోతుంది. మీకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా ఈరోజు తొలగించబడతాయి. మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కోసము ఈరోజు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవడం వల్ల మీకు ఉత్తమమైనటువంటి ప్రవర్తన వలన మీకు ఈరోజు మంచి రోజుగా మారిపోతుంది. మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఈరోజు అంతులేని ప్రేమ దక్కుతుంది. మరియు ఒక సమస్య కూడా మీ జీవిత భాగస్వామి సలహా వలన మరి అది ఆ సమస్య కూడా తీర్చడానికి మంచిగా సలహా అనేది రావడం అందడం అనేది జరుగుతుంది. ఈరోజు చూసినట్లయితే గనక ఈ రాశి వారికి ఎక్కువగా ముందు చూపు అనేది ఉంటుంది. ఈ ముందు చూపు కారణంగా ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో అనే దాని గురించి శ్రద్ధగా ఆలోచిస్తారు. ఇక ఏదైనా పని చేయాలనుకుంటే మాత్రం ఆ పని చేసే వరకు కూడా, పూర్తి అయ్యే వరకు కూడా ఆ పని వెంటనే ఉంటారు. ఆలోచనల ద్వారా కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి, కానీ చాలా విషయాల్లో మాత్రం లాభాలే ఉంటాయి ఈ రాశి వారికి. ఇక అంతేకాకుండా ఈ రాశి వారు ఏదైనా ఖచ్చితంగా ఏ పనైనా సరే దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసే వరకు, అందులో విజయం సాధించే వరకు అసలు ప్రశాంతంగా ఉండరు. ఖచ్చితంగా ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే దాన్ని చేసేంత వరకు కూడా దాని వెంటే ఉంటారు. ఏదైనా మీరు దక్కించుకోవాలంటే కనుక నాది అనుకున్నారంటే కనుక దాన్ని ఖచ్చితంగా దక్కించుకునే తీరుతారు. ఇక ఈ రాశి వారు ఈరోజు పట్టుదల అనేది పెరిగిపోతుంది. మంచి గుణంగా చెప్పుకునేది ఏదైనా ఉందంటే కనుక ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది రాశి వారిలో. ఇక ఏదైనా పని చేయాలి అనుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా పని చేసే వరకు కూడా దాంట్లోనే నిమగ్నమై ఉంటారు ఈ రాశివారు. ఇక ఈ రాశి వారికి చూసినట్లయితే గనక పెద్దవారిని గౌరవించటంలో ముందుంటారు. ఇక వీరికి ఏజ్తో సంబంధం లేకుండా ఎవరిని ఎలా చూడాలి, ఎవరిని ఎంత
ఎంతవరకు ఉంచాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ సమయంలో ఎలా ఉండాలి అనేది ఈ రాశి వారికి పూర్తిగా తెలిసి ఉంటుంది. కాబట్టి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొనేటటువంటి శక్తి ఈ రాశి వారికి ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ రాశి వారితోటి స్నేహం చేయాలనుకుంటే మాత్రం చాలా ఆలోచించి ఆచితూచి అడుగు వేయాలి. ఎందుకంటే ఒకసారి నా అనుకుంటే ఎంత బాగా చూసుకుంటారో, ఏదైనా చిన్న తేడా వచ్చిందంటే మాత్రం వీరి కోపానికి ఎదుటి వ్యక్తి ఖచ్చితంగా బలి అవ్వాల్సిందే. కాబట్టి వీరిని మోసం చేయటం, అబద్ధాలు చెప్పడం మరియు వీరి ముందు తప్పులు చేయడము వంటివి మాత్రము చేయడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వీరు ముక్కుకు సూటిగా పోయేటటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఇక ఈరోజు చూసినట్లయితే కనుక కొంతమందికి కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. రాశి వారికి ఇంటి వద్ద ఉన్నటువంటి శక్తులు ఇంటిలోనికి ప్రవేశించి అనుగ్రహం కొనసాగించాలంటే కనుక ఈ రాశి వారు మరి వారికి ఉన్నటువంటి కోపాన్ని తొలగించుకోవాలి. ఈరోజు కోపంగా ఎవరితో కూడా మాట్లాడకూడదు, కోపాన్ని తొలగించుకోవాలి. మరి ఈ రాశి వారి ఇంటి దగ్గర ఎవరైతే సరే ఏమైతే శక్తులు ఉన్నాయో అవి ఇంట్లోనికి ప్రవేశించి వీరిపై అనుగ్రహం చూపించాలంటే కనుక దాన ధర్మాలు ఈరోజు ఎక్కువగా చేయాలి. మరి అంతే కాకుండా ఎదుటి వ్యక్తుల్ని వీరి మాటలతోటి చేష్టలతోటి దోషించటం కూడా మానాల్సి ఉంటుంది. అసలు ఎంత కోపం వచ్చినా కూడా ఎదుటి వారిని దోషించడం అనేది చేయకూడదు ఈరోజు. లేకపోతే మాత్రం వీరి వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. ముఖ్యంగా ఎవరైనా మీ నుండి ఇబ్బంది పడానంటే కనుక ఈ శక్తులు మీ ఇంటి నుండి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఎవరిని కూడా ఈరోజు దోషించకుండా, ఎవరితో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి, మంచిగా ప్రవర్తించాలి, కోపాన్ని నియంత్రించుకోవాలి, దాన ధర్మాలు చేయాలి. మరియు పేదవారికి అన్నదానము చేయటం వలన చాలా శుభాలు అనేవి రాశి వారికి కలుగుతాయి. మరి ఇంతే కాకుండా 3 రోజులకు ఒకసారైనా సరే ఈరోజు కడుపు నిండా భోజనం పెట్టాలి. మరియు అన్నదానం చేయటం వల్ల మీరు ఎవరికైనా సరే ఏదైనా తెలిసి లేదా తెలియక కదా పాపాలు చేసి ఉంటే గనక అవన్నీ కూడా దూరమైపోతాయి అన్నమాట. దీనివల్లన ఇక మీకు అన్ని శుభగడియలు అనేవి రావడం జరుగుతుంది. అంతేకాకుండా అనుకున్నటువంటి కార్యాలు అన్నింటిలో కూడా విజయాలు సాధించి తీరుతారు. ఇంతేకాకుండా ఈ రాశి వారికి లక్ష్మీ అనుగ్రహం, మరి దుర్గాదేవి అనుగ్రహం, మరి సరస్వతి మాత అనుగ్రహం కావాలనుకుంటే కనుక మరి ఈరోజు విశిష్టమైనటువంటి పూజలు చేయటం మంచిది. విద్యార్థులైతే కనుక ఈ రాశివారు మరి ప్రతిరోజు కూడా ఉదయం లేచి సరస్వతి దేవిని పూజించటము మరియు సరస్వతి దేవి యొక్క మంత్రాన్ని పఠించటం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు అందుకోగలుగుతారు. మరియు సరస్వతి మాత యొక్క అనుగ్రహం అనేది ఎల్లవేళలా విద్యార్థులపై అయితే ఉంటుంది. మరి ఇంతే కాకుండా ఎవరైతే మరి లక్ష్మీ కటాక్షం సిద్ధించాలనుకుంటున్నారో అటువంటి వారందరూ కూడా మరి ఈ రోజు మరి చక్కగా లక్ష్మీదేవి సాయంత్రం అనగా సంధ్యా దీపారాధన సమయంలో చక్కగా నేతి దీపం వెలిగించి పూజ చేసుకున్నట్లయితే, కనకధార స్తోత్రాన్ని 11 సార్లు పఠించినట్లయితే లక్ష్మీ కటాక్షం అనేది మీపై సిద్ధిస్తుంది. మరి ఇంతే కాకుండా మీకు లక్ష్మీదేవి యొక్క దీపారాధన పెట్టిన తర్వాత క్షీరాన్నాన్ని కూడా సమర్పించడం మర్చిపోకండి. దీనివల్ల మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు అనేవి లభిస్తాయి. దుర్గాదేవికి 100 వరహాల పూలతో పూజిస్తే గనక అనుకున్న కార్యాల్లో సఫలీకృతం అవుతారు. మరియు శత్రుల వినాశనం కూడా జరిగిపోతుంది. ఈరోజు ఆంజనేయ స్వామి అనుగ్రహం కొరకు హనుమాన్ చాలీసా పఠించాలి, హనుమాన్ రక్ష యంత్రం మెడలో ధరించాలి, శ్రీరామనామ స్మరణము చేస్తూ ఉండాలి, మరియు శ్రీరాముని యొక్క స్తోత్రాలను పఠిస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా ఇక మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగించబడి అన్ని కార్యక్రమాల్లో కూడా మీరు సఫలీకృతం అవుతారు. ఇక మీకు అన్ని కూడా విజయాల సొంతం అవుతాయి. మీ ఇంటి బయట ఉన్నటువంటి శక్తులు మీ ఇంటిలోనికి రావడం జరుగుతుంది. ఆ శక్తుల యొక్క అనుగ్రహం కారణంగా మీకున్నటువంటి అన్ని చిక్కులు మరి రాశి వారికి తొలగించబడతాయి. లక్కీ సంఖ్య 76 మరియు లక్కీ కలర్ అయితే మరి బ్లాక్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.